హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? సో లాస్ట్ వీడియోస్లో మనము డివిఆర్ అంటే ఏంటి, ఎన్విఆర్ అంటే ఏంటి అనే దాని గురించి అయితే ఇప్పుడు డివిఆర్ అండ్ ఎన్విఆర్లో వచ్చే కామన్ ప్రాబ్లమ్స్ గురించి అయితే మనం డిస్కస్ ఈరోజు. సో డివిఆర్ వాడినా ఎన్విఆర్ వాడినా కాలక్రమేణా మీరు 1 or 2 years వాడిన తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్ అయితే వస్తూ ఉంటాయి అనమాట. సో ఆ ప్రాబ్లమ్స్ ఏంటంటే హార్డ్ డిస్క్ అనేది కొంచెం ఇబ్బంది పెడతాం కానీ, లేదా హార్డ్ డిస్క్ అనేది బర్న్ అవటం కానీ, హార్డ్ డిస్క్ అనేది పనిచేసేది ఆగిపోవడం కానీ ఇలా జరుగుతూ ఉంటుంది సహజంగా. సో ఇట్లా జరిగినప్పుడు మనం అది ఏం చేస్తుందంటే ఇండికేషన్స్ ఇస్తుంది అనమాట. కొన్నిసార్లు బీప్ సౌండ్ వస్తుంది, కొన్నిసార్లు డేటా ఇన్సఫిషియెంట్ అని కానీ, డేటా ఫుటేజ్ లేదని కానీ ఇలా చెప్తూ ఉంటుంది. సో అన్నిసార్లు హార్డ్ డిస్క్ కంప్లైంట్ అని మనం అయితే చెప్పలేము. కొన్నిసార్లు ఏమవుతుంది అంటే మీరు వాడి ఏదైతే డివిఆర్కి కానీ ఎన్విఆర్ కానీ ఏదైతే ఛార్జర్ అనేది వచ్చిందో, ఛార్జర్ అనేది ఏమవుతుందంటే 12 watts 2 amps 2.5 amps అయితే ఉంటుంది. కొన్నిసార్లు ఏం చేస్తుందంటే ఛార్జర్లో ఉన్న యాంప్స్ అనేది అయితే తగ్గిపోతుంది అనమాట. వోల్టేజ్ వస్తుంది కానీ యాంప్స్ అనేది రాదనమాట. సో ఇటువంటి సందర్భాల్లో ఏం జరుగుతుందంటే డివిఆర్కి కావాల్సినంత పవర్ సరిపోకపోవటం వల్ల హార్డ్ డిస్క్ కూడా మనకి ఛార్జర్ నుంచే పవర్ రావాలి కాబట్టి అది యాంప్స్ సరిపోకపోతే ఏం చేస్తుంది, సో అదేమవుతుంది, ఆ ట్రాక్ అనేది రన్ అవ్వక మనకి ఎర్రర్ అయితే వస్తుంది. ఇది ఒక ప్రాబ్లం. అండ్ సెకండ్ టైం ఇంకొక సిచ్యువేషన్ ఏంటంటే మనం వాడే పవర్ ఉంటుంది చూసారా, పవర్ కూడా కొన్నిసార్లు అయితే అప్ డౌన్స్ అయితే అవుతూ ఉంటుంది అనమాట. అప్ డౌన్స్ అయినప్పుడు కూడా కొన్నిసార్లు ఏమవుతుందంటే ఈ ఎర్రర్స్ రావటం కానీ, లేదంటే ఈ బీప్ సౌండ్ రావటం కానీ, లేదంటే నో డేటా ఫోన్ అని కానీ ఇలా రావటం అయితే జరుగుతూ ఉంటుంది. సో దీన్ని మనం అక్కడ ఒకసారి అబ్జర్వేషన్ చేసి అది నిజంగా పవర్ ప్రాబ్లం వల్ల వచ్చిందా, హార్డ్ డిస్క్ ప్రాబ్లం వల్ల వచ్చిందా అనేది అయితే మనం అయితే వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇలా మనం చెక్ చేసుకొని మన డివిఆర్ని కానీ ఎన్విఆర్ని కానీ అయితే హార్డ్ డిస్క్ని అయితే మనం ప్రొటెక్ట్ చేయొచ్చు అనమాట. ఇంకొకటి ఏంటంటే ఈ డివిఆర్ అండ్ ఎన్విఆర్కి వాడే హార్డ్ డిస్క్లు కూడా చాలామంది సర్వేలెన్స్ హార్డ్ డిస్క్లు అయితే వాడాలని చెప్తాం. బట్ చాలామంది రీఫర్బిష్డ్ హార్డ్ డిస్క్లు అయితే యూజ్ చేస్తూ ఉంటారు. రీఫర్బిష్డ్లో కూడా సర్వేలెన్స్ ఉంటాయి, నార్మల్ ఉంటాయి. కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో తక్కువ క్వాలిటీలో మనము ప్రోడక్ట్ ఇవ్వాలి, తక్కువ బడ్జెట్లో కస్టమర్ని కోట్ చేసి ఇట్లా కొన్ని సందర్భాల్లో ఇవ్వటం కోసం, కస్టమర్కి కన్విన్స్ చేయడం కోసం అయితే కొంతమంది ఇలా వాడుతూ ఉంటారు. బట్ అందరూ వాడతారని నేను చెప్పను, కానీ కొంతమంది అయితే వాడుతుంటారు. ఇట్లాంటి వాడినప్పుడు ఏమవుతుందంటే యాజ్ ఆఫ్ నో ఫస్ట్ అయితే మీకు పని అవుతుంది, బట్ 1 month or 1 year అయిన తర్వాత సేమ్ ప్రాబ్లం అయితే వస్తుంటుంది. సో సో దీన్ని బట్టి కూడా మీరు ఒకసారి అబ్జర్వేషన్ చేసుకోండి, అది లోపల ఉన్నది సర్వేలెన్స్ హార్డ్ డిస్క్ నార్మల్ హార్డ్ డిస్క్ అనేది. యాజ్ ఆఫ్ నో మీరు బెస్ట్ పర్ఫార్మెన్స్ రావాలంటే మంచి హార్డ్ డిస్క్ని అయితే యూజ్ చేయండి. లైక్ 3 years వారంటీ ఉంటాయి. టీపీ లింక్ అని కానీ, లేదంటే తోషిబా, డబ్ల్యూడి, లేదంటే సీగెట్ ఇట్లా కంపెనీ బ్రాండెడ్ కంపెనీస్ ఉన్న హార్డ్ డిస్క్లు, సర్వేలెన్స్ హార్డ్ డిస్క్లు, డెడికేటెడ్గా సర్వేలెన్స్ కోసం చేసిన హార్డ్ డిస్క్ని అయితే యూజ్ చేయండి. సో అట్లా యూజ్ చేస్తే మీకు ఎటువంటి కంప్లైంట్ అయితే ఉండదన్నమాట. సో అలా కాకుండా నార్మల్ రీఫర్బిష్డ్ హార్డ్ డిస్క్లు యూజ్ చేస్తే మాక్సిమం పర్ఫార్మెన్స్ ఇస్తే కానీ ఏదైనా కంప్లైంట్ వస్తే ఖచ్చితంగా హార్డ్ డిస్క్ అయితే రీప్లేస్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్, ఈరోజు మనం డివిఆర్ అండ్ ఎన్విఆర్లో వచ్చే హార్డ్ డిస్క్లో వచ్చే కంప్లైంట్స్ గురించి అయితే ఈరోజు తెలుసుకున్నాము. సో వీటి గురించి మీ యొక్క అభిప్రాయాన్ని అయితే తెలియచేయండి. ఈ ఇన్ఫర్మేషన్ కన్నా మీకు నచ్చితే తప్పకుండా ఒక ఛానల్ లైక్ చేయండి. ఒకవేళ ఈ ఛానల్ని మీరు ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే ఖచ్చితంగా మీ ఇంట్లో ఉండే సీసీ కెమెరాస్, మీ ఆఫీస్లో ఉండే సీసీ కెమెరా ఇన్ఫర్మేషన్ గురించి మేము అందిస్తూ ఉంటాం కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే తోటి మన ఎవరైతే సీసీ కెమెరాస్ ఎవరైతే వాడుతున్నారో వాళ్ళకైతే తప్పకుండా మన ఛానల్ అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ.